హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. పెళ్లి చూపుల సినిమాలో క్యారెక్టర్తో ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియదర్శి ఆ తర్వాత చాలా కేర్ఫుల్గా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ లీడ్ రోల్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. బలగం లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత డార్లింగ్ అనే సినిమాలో మళ్ళీ లీడ్ రోల్లో చేశాడు. సినిమానైతే చాలా బాగా ప్రమోట్ చేశారు కూడా. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా? ట్రైలర్లో చూపించినట్టుగానే రాఘవ్కి చిన్నప్పటి నుండి పెళ్ళంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక మ్యాచ్ ఫిక్స్ అయ్యాక పెళ్లి పీటల మీద నుండి అమ్మాయి పారిపోవడంతో సూసైడ్ చేసుకుందామని వెళ్తే తనకు ఆనంది అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అదే రోజు తనని పెళ్లి కూడా చేసేసుకుంటాడు. కానీ పెళ్లి అయ్యాకే తెలుస్తుంది ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని. ఆ తర్వాత రాఘవ లైఫ్ ఎలా మారింది, ఆనందిని ఎలా కాపాడుకున్నాడు, చివరికి వీళ్ళిద్దరి కథ ఏమైంది అనేది తెలియాలంటే సినిమాను పూర్తిగా చూడాల్సిందే. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమాలో పాయింట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందే అని అనిపించింది. థియేటర్కి వెళ్ళాక స్టార్టింగ్ సీన్స్ చూస్తుంటే అసలు కథ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ గురించి తెలిసాక వచ్చే సీన్స్ స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉన్నా, ఇంటర్వెల్కి ముందు ఆ స్ప్లిట్ పర్సనాలిటీకి క్యూర్ కోసం ఉన్న ఒక ఎమోషనల్ సీన్ కూడా బాగానే ఉన్నా ఎందుకనో నభా నటేష్ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వలేం. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్లో తన పర్ఫార్మెన్స్ చూస్తే కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతాం. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్లో డైలాగ్స్ బాగున్నా చాలా లెంతీ సీన్స్, వీక్ రైటింగ్ వల్ల క్లైమాక్స్కి ముందే ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోతుంది. ఫస్ట్ హాఫ్లో టాక్సీ వాళ్ళ ఫేమ్ విష్ణు సింగిల్ లైనర్స్ అక్కడక్కడ కొంచెం నవ్వు తెప్పిస్తాయి. స్ప్లిట్ పర్సనాలిటీ అనే ఒక పాయింట్ని యూజ్ చేసుకుని కామెడీ క్రియేట్ చేయాలనుకున్న థాట్ బాగున్నా రైటింగ్ అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల సీన్స్ అంత కన్విన్సింగ్గా అనిపించవు. అపరిచితుడు సినిమాని లేడీ వర్షన్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించిన కామెడీ వర్కౌట్ అయ్యి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్లో వచ్చే షాపింగ్ మాల్ సీన్ ఏమాత్రం నవ్వు తెప్పించదు, బట్ లెంత్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సీన్స్ మరీ ఓవర్ ది టాప్గా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా సినిమా ఎప్పుడు ఎండ్ చేస్తారా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ప్రియదర్శి పర్ఫార్మెన్స్ మాత్రమే. ఎమోషనల్ సీన్స్లో కొంచెం వీక్గా అనిపించిన మిగతా సీన్స్ అన్నీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నభా నటేష్ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. ఆ రోల్కి తను ఏమాత్రం సెట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న చాలా మంచి క్యారెక్టర్ తనది, బట్ చాలా ఆర్టిఫిషియల్ యాక్టింగ్తో చాలా సీన్స్ని డ్యామేజ్ చేసినట్టు అనిపించింది. అసలు ఇలాంటి ఒక క్యారెక్టర్ని తను పుల్ ఆఫ్ చేస్తుంది అని ఎలా నమ్మారనిపిస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే. అనన్య నాగల్లా, మోయిన్, విష్ణు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే నిజంగా ఇది వివేక్ సాగర్ కంపోజ్ చేసిన మ్యూజికేనా అనే ఫీలింగ్ వచ్చింది. చాలా లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కొన్ని సీన్స్లో, బట్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. నరేష్ రామ్దురై సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్లో సీన్స్ని ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. డైరెక్టర్ అశ్విన్ రామ్ అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దానికి రిలేటెడ్గా రాసుకున్న సీన్స్ అన్ని చాలా ఓవర్ ది టాప్గా ఉండడం, దానికి నభా నటేష్ పూర్ పర్ఫార్మెన్స్ తోడవడంతో సినిమా ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించదు. కొన్ని డైలాగ్స్ అండ్ క్యామియోస్ అయితే బాగున్నాయి. ఓవరాల్గా డార్లింగ్ పాయింట్ కొత్తదే అయినా ట్రీట్మెంట్ అండ్ ప్రెజెంటేషన్ పూర్గా ఉన్న ఒక కామెడీ డ్రామా. హస్బెండ్ అండ్ వైఫ్ సీన్స్తో ఉండే కామెడీ మూవీని కొంచెం కొత్త పాయింట్తో చూడాలి అనుకుంటే ఈ వీకెండ్కి ఈ మూవీని వాచ్ చేసేయండి. అలాగే ఈ మూవీని మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.